దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము కీర్తనల గ్రంథంలో నుండి 144వ కీర్తన. పిల్లలు మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే నాతో పాటు మీరు కూడా బైబిల్ తెరవండి. సమయానుకూలంగా నేను మీ నిమిత్తము మొదటి 2 వచనాలు అలాగే 15వ వచనం చదివి ప్రార్థన పూర్వకంగా మనము ధ్యాన కార్యక్రమంకి వెళదాం. వాక్య భాగం చదువుకుందాం. 144వ కీర్తన మొదటి 2 వచనాలు. నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పిన వాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోపర్చువాడనై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు, నీ వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏపాటివారు. అలాగే 15వ వచనం కూడా చదువుకుందాం. ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించునుగాక. ప్రియులారా, అనుదిన ధ్యాన సమయాలలో ప్రభుతో మనం గడిపే సమయం మనకెంతో ప్రాముఖ్యం కనుక ఈ సమయాన్ని ప్రాముఖ్యంగా ఎంచి ప్రియులారా వాక్య భాగంలోకి ముందుకు వెళుతున్నాం. మీరు చదివినటువంటి లేఖన భాగంలో నుండి పూర్తి లేఖన భాగం ప్రియులారా మీరు చదివి ధ్యానంలోకి వెళ్ళాలని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ, ఈ పాఠ్య భాగానికి ఇవ్వబడినటువంటి ప్రధాన అంశము కదల్చబడని బండ, ద రాక్ దట్ విల్ నాట్ బి షేకెన్ అనేటువంటి అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, కీర్తనకారుడు తనను ప్రమాదం నుండి తప్పించినటువంటి దేవుని స్తుతిస్తూ, రాజుగా స్థిరపరిచినటువంటి దేవుణ్ణి నిజముగా స్తుతిస్తూ, దేవుడు తనను ప్రేమిస్తున్నాడని, ఒక సాధారణ పరిస్థితిలో నుండి మానవ పరిస్థితుల నుంచి గొప్ప రాజుగా అతను చేసినటువంటి విషయాన్ని బట్టి చాలా విస్మయంతో నిండిపోయాడు, కృతజ్ఞతతో నిండిపోయాడు కీర్తనకారుడు. అయితే రాజు కావడం అంటే అతని కష్టాలు తీరిపోవడం అనేది కాదు, కానీ కీర్తనకారుడు అన్య దేశాలతో శత్రువుల బెదిరింపుల మధ్య సహాయం కొరకు దేవుని అనుదినము అర్జిస్తూనే ఉన్నాడు ప్రార్థన ద్వారా. అయినప్పటికీ దేవుడు గతంలో చేసినటువంటి కార్యక్రమాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ విశ్వాసముతో భవిష్యత్తు విజయాల కొరకై ఆరాటపడుతున్నాడు కీర్తనకారుడు. అందుకే కొత్త కొత్త పాటలతో ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తున్నాడు. కారణము, దేవుడు నన్ను ఒక కదల్చబడినటువంటి వాడుగా నిలబెడుతున్నాడు, ఎందుకంటే దేవుడు కదల్చబడినటువంటి బండగా ఉన్నాడు అనేటువంటి మాట. కాబట్టి దేవుడే దేశాన్ని రక్షిస్తాడని తెలుసుకోవడంలో కీర్తనకారుడు గొప్ప శాంతిని పొందుకున్నాడు. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడెవరో ప్రతి వాక్యములో ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదం. ఏదైనా వాక్య భాగంలో నుండి మన జీవితాలను మనకు ఊపిరిగా స్థిరమైనటువంటి నీడల అందించినటువంటి దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధను గురించి ఆలోచన చేస్తే నిజంగా దేవుని స్తుతించి ఆరాధించకుండా ఉండలేం. ప్రియులారా, దేవుడు మన జీవితాలలో ప్రతి జీవితాన్ని విలువైనదిగానే ఎంచుతున్నాడు. కారణం, ఆయన మనలో జీవం పోశాడు, తన రూపమును మనలో చేసుకున్నాడు కనుక ప్రియులారా మన కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియులారా, మన జీవితాలు అమూల్యమైనటువంటి కానుకలుగా దేవుడు మనకు అందించాడు. మన జీవితాలను పర్వాలేదులు అనే విధంగా కొనసాగించకుండా ప్రభుతో ప్రతిరోజు అర్థవంతంగా జీవించుటకు ఆశిద్దాం. ప్రియులారా, నేటి ధ్యానంలో ప్రధానంగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఆయన ఎలా కదల్చబడినటువంటి బండగా, కొండగా, ఆశ్రయ దుర్గముగా ఉన్నాడో గమనిస్తూ ఆయనను సేవించి ఆయన చిత్తాన్ని అనుసరించినప్పుడు నిజమైనటువంటి శాంతిని, సమృద్ధిని మనం అనుభవించగలుగుతాం. ఈరోజు మనుషులు శాంతి సమృద్ధి కావాలని పరిగెడుతున్నారు తప్ప శాంతి సమృద్ధాన్ని అనుగ్రహించే దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. పిల్లారా, నేటి పాఠ్య భాగంలో ప్రజలు తరచుగా తమ ఆశీర్వాదాలను నమ్మి వాటిని పొందడానికే ప్రయత్నంలో ఉన్నారు. చివరి వరకు వాటితో పోరాడుతూనే ఉన్నారు. కానీ
అలా చేసి సంపాదించుకునేది కూడా ఒక రోజున పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. కానీ ప్రియులారా, ప్రభుతో గడిపే సమయం మనకెంతో ఆశీర్వాదాన్ని తెచ్చేటువంటిది. అందుకే ఆయన కదల్చబడినటువంటి బండగా మనకు కనబడుతూ ఉన్నాడు. ప్రియులారా, నేటి పాఠ్య భాగంలో నుండి మన జీవితానికి అన్వయింపుగా నిజమైనటువంటి శాంతి పోటీతత్వం ద్వారానో బలవంతం ద్వారానో పొందేటువంటిది కాదు. కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన రాజుగా అంగీకరించడం ద్వారా, ఆయన మార్గాలను చక్కగా ఎంచుకొని నడవడం ద్వారా మాత్రం పిల్లరా వాటిని మనం పొందగలుగుతాం. దేవుడెవరో గుర్తించి జీవితానికి ఎక్కువ మందిని ఎంచుకుంటే నిజంగా భూమిపైన నిజమైన శాంతి మన దగ్గరకు వస్తుంది, దాన్ని అనుభవిస్తాం ప్రియులారా. కనుక దేవుడే నిజమైన శాంతి సమాధానానికి కారకుడు అయి ఉన్నాడు కనుక ప్రియులారా, దాని మీద మనసు పెట్టుట మనకెంతో ఆశీర్వాదం. ఈ రోజున మనుషులు ఆశీర్వాదాల మీద మనసు పెట్టి ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవుణ్ణి మర్చిపోయే కాలంలో మనం ఉంటున్నాం. ప్రియులారా, ఈ సమయంలో మరొకసారి దేవుడు ఎంత స్థిరమైనటువంటి వాడో, మనల్ని ఎంత స్థిరులుగా చేయాలని ఆశిస్తున్నాడో దావీదు ఈ కీర్తనకారుడు జ్ఞాపకం చేసుకొని నేర్పిస్తున్న ప్రతి పాఠాన్ని మన జీవితానికి అన్వయించుకుంటూ రండి ప్రార్థన సమయంలో ముందుకు వెళదాం. ఎందుకనగా ఆయనే బండ, కొండ, కోట, ఆశ్రయదుర్గం అనగా ఒక స్థిరమైనటువంటి స్థిరత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడు, మనకు కూడా స్థిరత్వాన్ని అందించేటువంటి వాడు. ఆ మహాదేవుని స్థిరమైనటువంటి ఆలోచనలో మనం కూడా స్థిరపరచబడేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఓ ప్రార్థన సమయాన్ని మనం కలిగి ఉందాం. ప్రార్థన. ప్రియమైన దేవా, నా విశ్వాస జీవితంలో చలించకుండా జీవించడానికి మాకు సహాయం చేయండి. ఈ ప్రపంచ తుఫానుల మధ్య కూడా మాకు ఆశ్రయదుర్గమైనటువంటి నిన్ను మాత్రమే మేము సేవించగల కృప అనుగ్రహించమని క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన ధ్యాన సమయంలో పాల్గొంటున్న సహోదరి సహోదరులారా, దేవుడు మీ జీవితంలో నిజముగా కదల్చబడినటువంటి స్థిరమైన కొండగా, బండగా, ఆశ్రయదుర్గంగా ఉన్నాడా? లేనట్లయితే ఈ రోజునే ఆయనను ఆశ్రయించి ఆ స్థిరత్వాన్ని పొందుకోవాల్సిందిగా, తద్వారా కలిగేటువంటి శాంతి, సమాధానం, తృప్తిని పొందాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ, మీరు పొందినటువంటి ఆశీర్వాదాలు, అనుభవాలు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని కూడా బలపరచాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవుడే మనకు స్థిరమైన ఆశ్రయదుర్గం. ఆ స్థిరమైన ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు మనను స్థిరపరిచి తన మహిమ కొరకు నిలబెట్టి వాడుకోవాలని ఆశిద్దాం. ఈ దినం కూడా మనలను దేవుడు కనికరించాడు, మరో దినాన్ని మన జీవితంలో పొడిగించాడు, ఆయనను స్తుతించుటకు, ఆరాధించుటకు అవకాశం కలిగించాడు. ప్రియులారా, ప్రతి విషయంలో మనం ప్రభువును స్తుతించుట మనకెంతో ఆశీర్వాదమని నేటి పాఠ్యభాగం ద్వారా మనొకసారి కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తుండగా, ఆ ప్రభువును స్తుతించి ఆరాధించేటువంటి కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించి తన నామ ఘనత కొరకు, తన రాజ్య వ్యాప్తి కొరకు మనందరిని నిలబెట్టి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.